ఆంధ్రప్రదేశ్లో ఇసుక అందని ద్రాక్షగా మారిపోయిందని ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో పేదల సొంతింటి కలలను కల్లలుగా మారిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితమని ప్రకటించిన క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపంతో సామాన్యుడికి ఇసుక అందుబాటులోకి రావటం లేదు. ఇసుకను తరలించేందుకు ఉపయోగించే వాహనాల యాజమాన్యం సిండికేట్ గా మారటంతో ఇసుకను ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన దానిని తీసుకెళ్లటానికి సామాన్యుడికి తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో చేసేదేమీ లేక వర్షానికి రహదారి పక్కన పేరుకుపోయిన ఇసుకను గోనె సంచుల్లో నింపుకొని సొంత వాహనాల్లో ఇసుకను తీసుకెళ్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా ఇసుక తరలించే వాహనాల విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం తమకు భారమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.